హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్లో చిన్న మార్పులు జరిగాయి. ఒక మంత్ పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఇది అఫీషియల్గా మన యొక్క లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి వివరాలు ఒకసారి చూద్దాం. సో ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్లో మార్పులు, గ్రూప్ 2 సంబంధించి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని రకాలుగా మన మార్పు వచ్చింది. మరి మనకు 10,060 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్లు. యాక్చువల్గా మనకి ఎప్పుడు కావాలి? ఆగస్టులో స్టార్ట్ కావాలి. అంటే మనకు ఈ యొక్క వచ్చే 15th స్టార్ట్ కావాలి. మరి ఇప్పుడు మనకి ఏమైందంటే సెప్టెంబర్కు, ఆగస్టుకు బదులుగా సెప్టెంబర్కు వెళ్ళిపోవడం జరిగింది. 10,060 పోస్టుల భర్తీపై మంత్రుల బృందంతో మంత్రి లోకేష్ వర్చువల్గా సమీక్షించారనమాట. సో 1వ ఫేజ్లో 1523 వేకెన్సీస్ ఆల్రెడీ అయిపోయింది. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్ రావాలి. సెకండ్ ఫేజ్లో మనకు గ్రూప్ 1 మరియు పోలీస్ రావాలి. మరి 3168 పోస్టులకు 2వ దశ నోటిఫికేషన్ను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. యాక్చువల్ మనకి ఎప్పుడు కలిసింది? ఆగస్టులో కావాలి. ఇప్పుడు ఏం చేసినారంటే సెప్టెంబర్కి పోవడం జరిగింది. మరి ఫేజ్ 2 ఏమిదో సార్ చూద్దాం. తర్వాత 3వ దశలో 2,388, 4వ దశలో 2,920 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 3వ దశలో పోస్టులు 2,225 హోంశాఖవి కూడా ఉంటాయి. అంటే మూడవ ఎప్పుడు చెప్పారు మనకు? 3వ దశలో 2,388, 4వ దశలో 2,981 సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్? అక్టోబర్లో ఇస్తారు. యాక్చువల్ మనకి ఎప్పుడు వెళ్ళాల్సింది? ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కి వెళ్ళిపోయింది. మరి ఆగస్టు 6వ తేదీ నాడు పూర్తిగా మనకు పూర్తి వివరాలు రావడం జరుగుతుంది అనమాట. సో గతంలో ఒకసారి చూస్తే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి 15th ఆగస్ట్ రావాలి 91 పోస్టులు. మరి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆగస్ట్ 15th రావాలి 2778 వేకెన్సీ సంబంధించి. అదర్ డిపార్ట్మెంట్స్ కలుపుకుంటే 928 మనకు రావాలి. కానీ ఇప్పుడు మనకి ఏమైంది? ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి సెకండ్ ఫేజ్ మనకు ఆగస్టు లేదు. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? మనకు సెప్టెంబర్ 15th రాబోతా ఉంది. మరి హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి గతంలో మనకు ఆగస్ట్ రావాల్సింది, ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కి పోతా ఉంది 2778 సంబంధించి. మరి అదే మాదిరిగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించింది కూడా మేబీ ఇది కూడా మనకు అక్టోబర్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఏదేమైనా సరే మనకు పూర్తి వివరాలన్నీ కూడా ఇది మరి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. సో ఏదేమైనా సరే మనకు పూర్తి వివరాలు అయితే మాత్రం మనకు 6వ తేదీ నాడు వస్తాయన్నమాట. మరి ఒక్క 1 మంత్ కొద్దిగా మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. సో ఊపిరి పీల్చుకున్నామనేసి నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది పడతాం. ఎందుకంటే తర్వాత మనకు ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు. సో ఇప్పటికైనా సరే ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగించలేదో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. అదే మాదిరిగా మనకి ఏపీ హైకోర్టు నుంచి కూడా మనకు జాబ్స్ దండిగా రాబోతున్నాయి. సో ఏపీ హైకోర్టు ఉంది, తర్వాత టీటీడీలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. మరి దాంతోపాటుగా మనకు ముఖ్యంగా మనకు డిసిసి బ్యాంక్స్, సో డిసిసి బ్యాంక్స్ నుంచి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క గ్రూప్స్తో పాటుగా డిసిసి అంటే కొన్ని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి కూడా మనకు వేకెన్సీ అయితే రావడం జరిగింది. మరియు మనకు తొందరలోనే మనకు ఏపీ హైకోర్టు సంబంధించిన వేకెన్సీ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీ యొక్క మెయిన్ టార్గెట్ ఏమైతే ఉందో ఆ యొక్క టార్గెట్ మీరు బేస్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మరి ఏదేమైనా సరే యాక్చువల్గా మనం ఎంతోమంది వెయిట్ చేసాం ఈ యొక్క 15th వస్తుందనేసి. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ పెంచాలి, మినిమం 10,000 రావాలనేసి ఒక పక్క నిరుద్యోగ యువతంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో 6వ తేదీ వచ్చే క్యాబినెట్ మీటింగ్లో మరి యొక్క వేకెన్సీస్ పెరుగుదల అయితేనేమి, మరి ఏ పోస్టులకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని మనకు తెలియవచ్చు. బట్ ఏదేమైనా సరే మొత్తానికి ప్రస్తుతం అయితే మాత్రం ప్రతిదీ కూడా 1 మంత్ పోస్ట్ పోన్ కావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి. ఇది మిత్రమా. సో మరిన్ని అప్డేట్స్ కొరకు మనకి ఉత్తమ్స్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.